అందరికంటే ముందుగా ఎన్నో పనులున్నా కూడా చిన్నపిల్లల్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా మిత్రులు. నేను మాట్లాడేది ఏం లేదు. విషయం ఏంటంటే ఒక విఆర్ఓ ఉన్నా ఎంఆర్ఓ ఉన్నా వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్లో కింది నుంచి పై దాకా తెలిసి ఉండాలి. దయచేసి ఒక 2 నిమిషాలు నాకు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు కూడా కొంత లాభం జరుగుద్దని నేను అనుకుంటున్నాను. మీరు నర్సింగ్ వృత్తిలో పనిచేస్తున్నారు. దీనికి టాప్ టు బాటం, దీనికి ఎంట్రన్స్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అనేటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అసలు ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. తెలియకుంటే సింపుల్ చిట్కా. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు హీరో కావటానికి గల కారణం, అభిమన్యుడు చచ్చిపోవటానికి గల కారణం 2 కారణాలు. వానికి అభిమన్యునికి అల్లకు పోవటం తప్ప బయటికి రావటం తెలియదు. అర్జునుడికి పోవటం వరక బయటికి ఎడక కురుక్షేత్ర సంగ్రామ చరిత్రలో భారతదేశంలో ఒక హీరోగా ఎలుగొందగల కారణం ఆ పద్మవ్యూహంలోకి పోయి బయటకు వచ్చి అతను తెలుసు. అభిమన్యుడు పోవటమే తెలుసు, రావటం తెలుసు, చచ్చిపోయాడు. మీకు ఈ ఐఎన్సీకి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అడగాలి అంటారు. మా భూలక్ష్మి ఎప్పుడు జొరుగు లెక్క ఇంట్లో తలిగి చెప్తుండేది, కొన్ని ఎక్కితే కొన్ని ఎక్కవు. స్టార్టింగ్లో పోయినప్పుడు బిల్లులు చేయమంటే చేయరు, ఎన్నిసార్లు తిరిగినా రేపురా మాపరా ఎల్లిండ్రా అంటారు. అంటే అడిగే దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, దాని ప్రకారం అడగాలని అని ఉంటుండేది. నేను ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, నేను ఒక 3 రోజుల క్రితం భూపాలనని ఒక దగ్గర తీసుకుపోయాను, ఒక అడ్వకేట్ దగ్గర. ఒక 3 నిమిషాలల్లా ఇక అంతా నువ్వే చెప్పినావు నేనేం చెప్పినాడు. ఐఎమ్ రియలీ అప్రిషియేటివ్ అన్న. పట్టా మరి అడ్వకేట్ పట్టా ఉందో లేదో తెలియదు, కానీ ఒక సీనియర్ అడ్వకేటు ఇక మొత్తం నువ్వే చెప్పినాక నేనేం చెప్పినాడు. ఇది మెప్పు కోసం చెప్తలేను. అందుకనే మన వృత్తి ఎడల మనకు గౌరవంతో పాటుగా దాని యొక్క చట్టం తెలిసి ఉండాలి. ఈ తెలిసి లేకపోతే నువ్వు ఏమడిగినా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా రేపురా మాపురా అంటాడు. ఇది నా రైటు, నువ్వు ఎందుకు చేయవను. నేను భూలక్ష్మి విషయంలో జరిగింది. ఆ పీజీకి పోయినప్పుడు ఆ లీన్ ఇస్తే మిర్యాగూడెంకి వెళ్ళి నర్సాపూర్ మెదకు లేస్తే పెద్ద మనిషి, అమ్మా నీకు అవ కావాలన్నా బువ్వ కావాలన్నా అన్నాడు. అంటే నీకు చదువు కావాలి, నువ్వు ఆడనే ఉండాలంటు. ఇట్స్ మై రైట్ సార్. పై చదువు అనేటువంటిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మా రైట్. ఇది చదివేది లేదని రాసి అన్నాం. మూసుకొని ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే వెళ్ళండి. ఉదయం 9 గంటలకు పోయినాను, రాత్రి 9 గంటల వరకు ఉన్నవాడ. నువ్వు వెళ్ళిపోయేంత వరకు ఉంటావు, మాకు ఆ పేషెన్స్ ఉంది. చేయకుంటే మాత్రం నేను సోమాజు కూడా ప్రెస్ క్లబ్ నిలబెట్టేటువంటి ధైర్యం కూడా ఉందని చెప్పినాం. అందుకనే ఇంతకుముందు అమ్మ మాట్లాడేటప్పుడు ఆ ట్రైనింగ్ని ఓర్పు 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 అని నేర్పిననేటువంటిది ఓర్పు ఉంది. కానీ దూబగుంట రోషమ్మ కూడా నిషాని ఏం చదువుకోలేదు, సారా ఉద్యమంలో మొట్టమొదల ఒక్కవే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హడలెత్తిచ్చింది ఒక్కటే సారా ఉద్యమంలో. అందుకని మీకు ఫస్ట్ ఇంపియార్ని కాంప్లిమెంట్ ఉంటుంది బాగా, ఆత్మన్యూన్యత బాగుంటుంది. మనతోని ఏమవుతుంది సంసారం పిల్లలు అని. నేను నిజంగా ఒక్కోసారి ప్రాక్టికల్గా పోతే అర్థమవుతుంది. భూలక్ష్మి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో సూది ఏదో వేస్తే మరి ఆ తర్వాత తెలిసిందా ఎయిడ్స్ పేషెంట్ అని ఏదో నాకు తెలియదు. ఆ ఇంటికి వచ్చి అయిపోతాయి నల్లగొండకు పోయి మాతృసార్ కాడికి పోదాంపా అంటే నేను క్యాజువల్గా పోయినాం. గోళీలు తీసుకుంది, వేసుకుంది. నేను నాకు ఏదో కేసు ఉంటే నెక్కరికల్కి పోయినా మధ్యాహ్నం వరకల్లా బ్లడ్ వాంతులు విరోచనాలు అయినాయి. ఆ ట్యాబ్లెట్స్ ఏదో వేసుకుంటే మా ఫ్యామిలీ మొత్తం ఆగం. ఎందుకంటే కర్త కర్మ క్రియ ఆమె. ఏంది అనే వరకల్లా అదేదో సూది నాకు చెప్తారు, అదేదో సూది తెలిగింది, గోళీలు వేసుకుంటూ సార్ రాసిండని. గోళీలు వేసుకున్నందుకు అయిందా లేకపోతే ఇంకేమైనా అయిందా అంటే ప్రాక్టికల్గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి క్రమంలో చిన్న మిస్యూజ్ జరిగినటువంటి సూదికి, ఎయిడ్స్ పేషెంట్ సూది నాకు తగిలింది, నాకు నా పిల్లలకు మా ఫ్యామిలీకి నా భర్తకి ఏమన్నా అయిద్దేనేటువంటి ఒక భయాందోళనతో అడ్వాన్స్గా గోళీలు వేసుకుంటే అంత ఇబ్బంది అయింది. నిజంగానే జరిగితే
ఒక మిలిటరీ ఆఫీసర్కు డ్యూటీలో కాలో చేయకపోతే కాంపన్సేషన్ ఏమి ఇవ్వాలనో తెలుసు, గవర్నమెంట్ ఉద్యోగం ఏమి ఇవ్వాలో తెలుసు. ఇట్స్ ఫర్ లా, రూల్ ఉంది దానికి. మనకుందా రూలు లేదు, నూరే రోలు లేదు, రెండూ లేవు. నేను అందుకనే ఒక్కడ నష్టం జరిగితే ఇది నా నష్టం అనే భావిస్తే వ్యక్తి చంపడానికైనా చావటానికైనా సిద్ధంగా అవుతాడు. అట్ ద సేమ్ టైంలో పోరాటంలో ప్రాణాలు వదిలటానికైనా సిద్ధమవుతాడు, పోరాడటానికైనా సిద్ధమవుతాడు. దానిలో నుంచి మనం ముట్టాలి. అది నల్లగొండ తెలంగాణలో ఉన్నటువంటి మనకు పుట్టుకతో పెట్టినటువంటి విద్య. అందుకని మీరు ఇంతకుముందు బలరామన్న చెప్పిండు ఐసీయూ పేషెంట్ అని, వాస్తవం అని. మన మిత్రుడు చెప్పిండు, ఎంత చక్కగా చెప్పిండు. సృష్టికి ప్రతి సృష్టి మీకు ఏం చెప్పినా తక్కువే. రుద్రమదేవి, ఝాన్సీ, ఆఖరికి మల్లు స్వరాజ్యం, ఇలాంటి పేర్లు ఎన్ని పెట్టినా కూడా మీకు తక్కువే. కానీ ఎక్కడో చిన్న లోపం ఉంది. అదిగాక మీరు సరి చేస్తే గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మీ హక్కులు వచ్చి నిలబడాలి. ఇక్కడ ఆశా కార్యకర్తలు తెల్ల చీర కట్టుకుంటారు, బులుగు జాకెట్ వేసుకుంటారు. వీళ్ళేం చేస్తారా అనుకుంది సర్కారు. ఏం చేసిందో మీకు తెలుసు. అంగన్వాడీ టీచర్లు వీళ్ళేంది అనుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయాక ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో ఓడిపోవటం కారణం చెప్పింది కూడా మీకు తెలుసు. ఎన్టీ రామారావు ఎన్జిఓల జోలికి వస్తే సార్ని ఇంటికి పంపింది కూడా తెలుసు. కానీ ఎక్కడో చందమామలో చిన్న ఏదో మస్క్ ఉందని మనం అనుకుంటాం. అన్నట్టే మీ ఉద్యమాలలో కానీ యూనియన్స్లో కానీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో పనిచేసే దగ్గర కానీ ఐక్యత అనేటువంటిది ఒక చిన్న లోపం. అదే బాత్రూమ్ లేదంటారు కొన్ని దిక్కుల్లో, డ్రెస్సింగ్ రూమ్ లేదంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ చెప్పుకోవటానికి ఇబ్బంది, ఇతరులకు చెప్పకూడదు. చిన్న ప్రాబ్లం ఇతరులకు చెప్పొద్దు. కానీ ఇటువంటి అన్నీ కూడా సమస్య పరిష్కరించాలంటే ఐక్యమత్యమే ఒకటే మార్గం తప్ప ఇంకోటి కాదు. ఆ ఐక్యమత్యంగా ఉండటానికి, మీరందరూ ఒకటిగా ఉండటానికి చేసేటువంటి ఒక చిరు ప్రయత్నమే. భారతదేశం స్వతంత్రం వస్తున్న ఎవరు కలగని అన్నాడా? ఎవడన్నా కలగనాడా? మన వాళ్ళు చెప్తారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి భారతదేశ ప్రజలు అంటారు. అనుకుంటా స్వతంత్రం వస్తుందని ఎవడు అనుకోలే. మీ మహిళలు ఉద్యోగాలు చేస్తారని అనుకున్నారా? చదివితే నాలుక కోచుడు, ఇంటే చెవుల సీసం మోసుడు. ఇంతకుముందు మన బలరామన్న చెప్పినట్టు ఆ వ్యవస్థ నుంచి వ్యవస్థకు వచ్చినాం. కానీ మార్పు రావాలి కదా. 167 సంవత్సరాల క్రితం మా పని గంటలు తగ్గాలే, పని చేసే ప్రదేశంలో రక్షణ ఉండాలనేటువంటి నినాదం 167 years బ్యాక్, 167 ఏళ్ల క్రితం. అయ్యా మేము పనిచేసిన దానికి సరైన నౌకరీ ఇవ్వాలి, పనిచేసే కాడ వెసులుబాటు సౌకర్యాలు ఉండాలి, చేసిన పనికి సరైన వేతనం ఇవ్వాలి. 167 సంవత్సరాల క్రితం అన్నటువంటి అదే మాట రొటీన్గా ఈరోజు ఇప్పుడు ఏఎన్ఎం సిస్టర్ మాట్లాడుతుంది కదా. 10th క్లాస్తోని ఇంటర్మీడియట్తోని ఏఎన్ఎం చేసిన తర్వాత బీటెక్ చేస్తున్న వర్క్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏందది? ఒక కవి రాసిండు, కుడియడం అయితే పొరపాటు లేదు, కుడియడం అయితే పొరపాటు ఉండదా, బాతుని తలకి కాళ్ళు పట్టుకొని కోడిని గొంతు పట్టుకొని సావదు అన్యాలంగా. ఆ వర్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇబ్బంది జరుగుతుంటే ఎవరు నా బాధని ఎవరు పట్టించుకుంటలే. ఇంతకుముందు ఆ సిస్టర్ అమ్మ చెప్పింది, ఎవరు పట్టించుకుంటలే. ఎవరు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు ఏదో ఒక యూనియన్లో ఉండాలి. ఇంతకుముందు ఆ సిస్టర్ చెప్పింది, ఎవరు పట్టించుకోలేదు. కొన్ని యూనియన్లు ఉంటాయి, నేను కాదంటలేను, ఉంటాయి. కానీ మీరు పసిగట్టలేనంత అనామకులు మాత్రం నేనైతే అనుకోను. మీరు సంసారాన్ని నడిపేటువంటి ఎకనామిక్స్ ఆర్థిక మంత్రులు ఇంట్లే కత్తిపీటలతో చెలగాటపడేటువంటి వీర నారిమణులు, మీకు తెలియదంటే అది అబద్ధం. అది కాకపోతే రాజీ ఫార్ములా 99% ఉంటుంది. మనతో అడేదని ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఎక్కడో ఒక చిన్న నష్టంతోనో, ఒక అభద్రతా భావంతోనో, ఒక ఆశయంతోనో నడుపుతున్నటువంటి ఈ ఉద్యమానికి మీరంతా ఇతోధికంగా నేను సైతం ఉన్నా అంటే ఒక సంవత్సరం 2024 మార్చి ఈ తారీఖు నాడు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా, డైరీలో రాసి పెట్టుకోండి. 2025 మళ్ళా మార్చి అంతర్జాతీయ దినోత్సవం నాటికి ఈ మీ వైద్య రంగాలలో ఉన్నటువంటి సమస్యలలో ఎన్నిటి కోసం పోరాడినాము,
ఎన్ని అమలైనవి, ఎన్ని కాలేదు, కాకుంటే ఎందుకు కాలేదు, అయితే ఎందుకైంది అనేటువంటి క్యాలెండర్ ఒకసారి రివైజ్ చేస్తే మనకే తెలుస్తుంది. ఆత్మన్యూన్యత భావాన్ని ఈ రోజుతో వదిలిపెట్టండి. రామాయణం రాసిన వాల్మీకి బాడర దొంగ, కానీ రామాయణం రాసిండు, ఎక్కడో తేడా ఉన్నదాన్ని క్లోజ్ చేసిండు. అట్లాగనే వేమన గురించి మీకు తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగి వేమన కవి అయిండు. ఆయన జాడ్యాన్ని వదిలిపెట్టిండు. మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఆ జాడ్యాన్ని వదిలిపెట్టి ముందు తరాల భవిష్యత్తు కోసం ఆ అమ్మ మాట్లాడింది. ఇప్పుడు ఆ ఎంసెట్ నీటు రాస్తే తీసుకొచ్చి రావాలంటే ఒక ఎస్సీ ఎస్టీ ఎస్ఓ బీసీ ట్రైబల్స్ ఆదివాసీ గూడాలలో ఉన్నటువంటి వాళ్ళు నీట్ రాసి వచ్చి ఎంసెట్ రాసి వచ్చి నర్సింగ్ వృత్తిలోకి వస్తారా? చూడండి 89% ఎవరుందో ఈ వృత్తిలో. అసవంటప్పుడు ఇంకా మరో విషయం ఏంటంటే స్పందించేటువంటి గుణం ఉండాలి మేడం. ఆ ఊడుగుల వేనా ఎవరో జబర్దస్తుల గౌడు వేషం వేసి ఏదో మాట్లాడితే ఎంటబడి తప్పు చెప్పిందాక సపోర్ట్ చేయలేదు. నేను మా మేడంని కామెంట్ చేస్తా, నర్సు నా మనీ పర్సు అని అప్పుడప్పుడు కామెంట్ చేస్తా. రెండోది ఇంకోటి ఏంటంటే ఏదో పాట ఉంది నైట్ డ్యూటీ నర్స్ అని. అది ఎక్కడ నైట్ డ్యూటీ రా భయ్? అది వచ్చినప్పుడు ఏం చేయాలి? సార్ మీ హాస్పిటల్ ముంగల్లా మేము దీన్ని వ్యతిరేకించాలి మేము అనే చెప్పి కనీసం మీరు హైదరాబాద్ నర్స్ సెంటర్కి భూపాల్ అన్న కార్యక్రమం ఇస్తే రావాల్సిన అక్కర్లేదు. ఆయన ఏడు ఆ సినిమాలో వస్తే ఎమ్మటి ఒక గంట సేపట్లో బయటికి వెళ్ళి హాస్పిటల్ ముంగల ఉండి ఇది ఎవడు పెట్టిండో డైరెక్టరో హీరో ఎవడైతే ఉండో దాన్ని అప్పాలా చెప్పాలి, వాపస్ తీసుకోని చెప్పాలి. అదే స్పందన అంటే తుపాకు పట్టి పోరాటం చేయడం మిమ్మల్ని ఎవడంటలే. మీకు మనసుకు ఎక్కడైతే గాయం జరుగుతుందో గాయాన్ని కట్ చేయాలంటే స్పాంటేనియస్గా అక్కడికి వచ్చి దానికి తీపి ఎవరు హాస్పిటల్ ప్రిన్సెస్ ఆ కార్యక్రమం చేస్తే మీ మీద ఉన్న ఆఫీసరు, ఇంకో పై ఆఫీసరు, ఇంకెవరైనా కందిరీగల జోలికి పోతే కళ్ళు కాదురా మొత్తం మనిషిని పీకేస్తాయి అన్నట్టు మీరందరూ ఉంటారని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.